తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడే ప్రయత్నం చేస్తున్నది. ఇలా ఒక నాయకుడు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే మాట్లాడితే ఇంకో నాయకుడు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ జట్టిగా పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం, మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరీమణుల యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీ యొక్క అల్లా దయ, అల్లా కృప. దీని నుంచి ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ జట్టు అని పోస్తున్నది. పాకిస్తాన్ జట్టు కాదు మరి. ఇలా ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది దేశంలో. ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో మా కెప్టెన్ నరేంద్ర మోడీ గారు. మీకు క్రికెట్ తో పోలుస్తారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఎవరు? మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించలేని కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తుందో ఇవాళ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో 370 నుంచి 400 సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గతంలో ఏ విధంగా మోసం చేస్తే గుణపాఠం చెప్పారో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.